ఉప ఎన్నికలపై బీజేపీ నజర్ 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్ పార్టీ అధిష్టానం ముందు ప్రతిపాదన అంటూ చూస్తా ఉన్నాం. దీని గురించి మాట్లాడాలి. ఇది చాలా పెద్ద వార్త. ఇది పైన పేపర్. బీఆర్ఎస్ లోని 5-6 బలమైన నేతలను ఆకర్షించి వారితో రాజీనామా చేయించి వారిని తమ పార్టీలోకి తీసుకొని ఉప ఎన్నికలకు వెళ్లాలని కమల్నాథులు యోచిస్తున్నారా? తద్వారా రాష్ట్రంలో మరింత బలపడాలని భావిస్తున్నారా అంటే ఆ పార్టీ వర్గాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఇప్పటికే కాంగ్రెస్ లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా రాజీనామా చేయాలనే ఒత్తిడి పెరుగుతుందని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల కొందరు అంచనా వేస్తున్నారు. దీనిపై వారు పార్టీ జాతీయ నాయకత్వం వద్ద ఒక ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామన్న నిబంధన కారణంగా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు ముందుకు రావడం లేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు వాస్తవానికి బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారని, కానీ రాజీనామా అంశంపై తమ విస్పష్ట వైఖరి కారణంగా వారు చేరలేదని ఆ వర్గాలు వివరించాయి. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న మునుగోడు ఫలిత నేపథ్యంలో వారు పునరాలోచిస్తున్నట్లు సమాచారం. రాజీనామా చేశాక మళ్ళీ ఖచ్చితంగా గెలిచే సత్తా ఉన్న వారిని ఆకర్షించి ఉప ఎన్నిక వెళ్లడం ద్వారా అటు కాంగ్రెస్ దూకుడు కళ్ళెం వేయడంతో పాటు బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొట్టినట్టు అవుతుందని అభిప్రాయం కొంతమంది ముఖ్య నేతల్లో ఉంది. సరే, వాస్తవంగా మీ పార్టీ యొక్క నిబంధనలు లోబడే మీరు మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. కానీ ఒకసారి రాజీనామా చేసే ముందు, రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే ముందు అట్లా ఆ ప్రతిపాదన మీరు కేంద్రం మీ నాయకత్వం ద్వారా పెట్టే ముందు దయచేసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తూ ఉంది, ప్రజా సమస్యల విషయంలో ఎలాంటి పోరాటం తీసుకుంటా ఉంది, అదేవిధంగా గ్రామ స్థాయిలో మీ యొక్క క్యాడర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉందా, క్యాడర్ నిర్మాణం జరుగుతూ ఉందా, ఇవేవి చేయకుండా ఉప ఎన్నికల ద్వారానే అధికారంలోకి వద్దామనేటువంటి ప్రయత్నం చేయడం ఇలాంటివి సరికాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి బెడ్స్ కొడితే ఉన్నది పోతే ఉంచుకున్న పోతుంది. ఆల్రెడీ మునుగోడులో చూసినాం ఎంత ఖర్చు అయిందో ఏమైందో చూసినాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు అంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. అదే ఇంకా ఉప ఎన్నిక అంటే ఇంకా అతి భారీ ఖర్చే ఉంటుంది, మామూలుగా ఉండదు. జనరల్ గా 30, 40, 50 కోట్లు అయితే ఇప్పుడు 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అయ్యే అవకాశం ఉంది. సో ఎవరు కూడా నాకు తెలిసి ఏ ఎమ్మెల్యే కూడా రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు. అండ్ వాస్తవానికి ఇంకో మాట బీజేపీ గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, అంత డబ్బు ఆయన దగ్గర ఉన్నది కాబట్టి మునుగోడు మీద పెట్టిడు, కోమటిరెడ్డి తట్టుకున్నాడు. అందరు ఎమ్మెల్యేలు ఆ పరిస్థితిలో లేరయ్యా, గుర్తుపెట్టుకోండి. జిహెచ్ఎంసీలో గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా చెప్తా ఉన్నా స్పెషల్ గా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటికే రేవంత్ చేసినటువంటి రుణమాఫీ గ్రూప్ 2 పొరపాటున మీరు వెళ్ళాలనుకునేటువంటి టైంకి గనుక గ్రూప్ 2 పోస్ట్ పోన్ అనేటువంటి న్యూస్ బయటకు వస్తే బీజేపీ రాసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారో ఆడ మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచేందుకు కూడా అవకాశం. పటిష్టమైనటువంటి నాయకత్వం తయారు చేసుకోకుండా మీరు ఇలాంటివి చేస్తా అంటే కష్టమవుతుంది. ఫస్ట్ నాయకత్వం డెవలప్ చేసుకో. మీకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి ఆదరణ తీసుకున్నారు కాబట్టి డెవలప్ చేసుకోవాలంటే బాగుంటుంది. అండ్ దట్ ఫస్ట్ పార్టీకి లీడర్ ఎవరు అనౌన్స్ చేయరు, పార్టీ చీఫ్ ఎవరు అనౌన్స్ చేయరు, డిసెంబర్ దాకా చీఫ్ ని కూడా అనౌన్స్ చేయరు అంటున్నారు.